హాయ్ ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో కనబడుతున్న అపరిచితులతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దు. ఒకవేళ ఎవరైనా మీకు మెసేజ్ చేసి నేను మీతో పరిచయం పెంచుకుందాము అని చెప్పినా సరే, వాళ్ళని మీ ఫోన్లో చూస్తున్న ఫేసెస్కి వాళ్ళ రియల్ ఇంటెన్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా సరే జనాలు వినట్లేదు. సో అలాంటి ఒక స్టోరీనే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఈ స్టోరీ ఒక దంపతులది. ఏదైనా దంపతులు అయితే సినిమాకి వెళ్తారు, లేదంటే సరదాగా గుడికి వెళ్ళి తిరిగి వచ్చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం క్రైమ్ చేసి జైలుకి వెళ్ళొచ్చారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ కేసు గురించి అవినాష్ అండ్ చంద్రిక, ఈ ఇద్దరు దంపతుల గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మనుషులు ఎలా తయారయ్యారంట్రా అని అనడమే కాకుండా ఈ కేసులో ఉండే ట్విస్టుల గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే దీంతో ఒక సినిమా తీస్తే ఒక పెద్ద హిట్ అవుద్దేమో అని అనిపిస్తుంది ఖచ్చితంగా. అండ్ అలాగే సోషల్ మీడియా అరాచకాల నుంచి మిమ్మల్ని ఎంతో కొంత దూరంగా ఉంచడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇచ్చేసేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే మధ్యప్రదేశ్కి చెందిన చంద్రిక, ఈవిడ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏదో మంచి కంటెంట్ చేసి కాదు, ఆవిడ బాడీయే ఆవిడ కంటెంట్ అనమాట. మన ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో అప్పుడప్పుడు సగం బట్టలు వేసుకుని జనాలను ఆకర్షించే పని చేస్తుంటారు కదా, సేమ్ అలాంటి ఆంటీలు అమ్మాయిలు తీరుగానే చంద్రిక కూడా సగం బట్టలు వేసుకుని చాలామంది ఫాలోవర్స్ని తెచ్చుకుంది. ఈ చంద్రిక గురించి సింపుల్గా చెప్పాలంటే హాట్ మిర్చి బజ్జీ లెక్క. అంటే నా ఉద్దేశం ఏంటంటే చూడడానికి తినడానికి బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ తిన్న తర్వాత ఆ మంట మాత్రం తప్పదని నా ఉద్దేశం అనమాట. మరోవైపు అవినాష్ గురించి తెలుసుకుందాం. అవినాష్ మధ్యప్రదేశ్లోనే కన్స్ట్రక్షన్ వర్క్కి రా మెటీరియల్స్ని సప్లై చేస్తూ ఉంటాడు. ఈ బిజినెస్లో చాలా గట్టిగానే సంపాదించాడు అనుకోండి, కానీ ఎంత డబ్బు సంపాదించినా సరే తన పర్సనల్ లైఫ్లో అంతగా హ్యాపీగా ఉండట్లేదు. ఎందుకంటే మనోడికి ఆల్రెడీ పెళ్ళి అయ్యి డివర్స్ కూడా అయింది. ఈ బాధ నుంచి బయటపడదామనే జిమ్కి వెళ్ళాడు అనమాట. బాడీ ఫిట్గా తయారు చేసి మైండ్ ఫ్రీగా ఉంచుకుంటే ఈ బాధ నుంచి ఎంతో కొంత బయటపడచ్చు అని చెప్పి మనోడు ఆలోచన. అయితే మనోడికి కార్లు బైకులు కొనడం బాగా ఇంట్రెస్ట్. అదే క్రమంలో ఒక కారు కొందామని ఒక షోరూమ్కి వెళ్ళాడు అనమాట. ఆ షోరూంలోనే ఒక అమ్మాయి పరిచయమైంది, సేల్స్ ఎగ్జిక్యూటివ్. అవినాష్కి ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాగా నచ్చింది. ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా మనోడి దగ్గర కారు కొనేంత డబ్బులు ఉన్నాయి కాబట్టి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా బాగా నచ్చాడనమాట. అయితే ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరో కాదు, మనం ముందుగా మాట్లాడుకున్న చంద్రిక. ఇంకేముంది, చంద్రికకి డబ్బు కావాలి, మనోడికి మంచి పార్ట్నర్ కావాలి. సో వీళ్ళిద్దరూ చాలా చోట్ల తిరిగి అక్కడికి ఇక్కడ తిరిగిన తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకున్నారనమాట. అయితే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే వారి లైఫ్లో వచ్చే ప్రతి మూమెంట్ని కూడా సోషల్ మీడియాలో పెట్టేవారు. సోషల్ మీడియా అవినాష్కి అంతగా పరిచయం లేకపోయినా సరే చంద్రికకి బాగా పరిచయం కాబట్టి ప్రతి ఇమేజ్ని ప్రతి వీడియోను కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉండేవారు. వీళ్ళంత లగ్జరీ లైఫ్ ఇంకెవరో బతకరేమో అని అనిపిస్తుండేది. వీళ్ళని చూస్తున్న ప్రతి ఫాలోవర్ కూడా ఇన్స్టాగ్రామ్లో వీళ్ళని మించిన సక్సెస్ఫుల్ కపుల్ ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరో ఉండరేమో అని అనిపించేలా వీళ్ళ ఫోటోల్ని అప్లోడ్ చేసేవారు, అండ్ అలాగే వీడియోస్ని కూడా. అయితే ఇదే క్రమంలో అవినాష్ దగ్గర ఉండే డబ్బులతో రుద్ర కన్స్ట్రక్షన్స్, రుద్ర ఈవెంట్స్, రుద్ర ఎంటర్టైన్మెంట్ ఇలా చాలా బిజినెస్ని స్టార్ట్ చేశారు. మరి దీనికి ప్రమోషన్స్ అంటారా? ఆల్రెడీ చంద్రిక దగ్గర కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారానే ప్రమోషన్ గట్టిగానే చేశారు. అయితే ప్రమోషన్ ఎంత గట్టిగా జరిగినా సరే బిజినెస్ కూడా నడవాలి కదా, కానీ బిజినెస్ మాత్రం అంతంతగా నడవడంతో మొత్తం బిజినెస్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసేసారు. అయితే వీళ్ళు బాగా జలసాలు కలబడపడిపోవడంతో వీళ్ళ దగ్గరున్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశారు. వెనకతల సేవింగ్స్ ఏమీ లేవు. ఇక ఈ జల్సా లైఫ్ మనకి అనుకూలంగా నడవాలంటే ఏదో ఒక తప్పు చేసైనా సరే డబ్బు సంపాదించాలి. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి డబ్బు సంపాదిద్దామని నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగానే శ్రీ ధనలక్ష్మి ఫైనాన్స్ అని చెప్పి ఒక ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేశారు. దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా అవినాష్ అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చంద్రిక ఉండేవారు. వీళ్ళ దగ్గర ఉన్న ఫాలోవర్స్ని ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా వీళ్ళే ప్రయత్నించారు. మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే ₹1,00,000 పెట్టుబడి పెడితే 3 lakhs 1 year తిరిగేలోపు మీకు వస్తాయని చెప్పి ప్రతి ఒక్క ఫాలోవర్ని కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేలా ప్రయత్నించారు. దీనిలో చంద్రిక వాళ్ళ బ్రదర్ అయిన సూరజ్ కూడా ఉన్నాడు. అయితే ఇదే క్రమంలో 2019లో వీరిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే అక్కడి నుంచి 4 ఏళ్ల తర్వాత 2023లో వీళ్ళ మొత్తం భాగోతం బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్లో వీళ్ళ మీద చీటింగ్ కేసు ఫైల్ అయింది. అవినాష్, చంద్రిక, సూరజ్ వీరి ముగ్గురు కూడా ఫేక్ ఫైనాన్స్ కంపెనీ పెట్టి జనాలను మోసం చేశారని చెప్పి కోర్టు నిర్ధారించింది. సో దీనికోసం వీళ్ళని జైలుకి పంపిస్తే ఎవరైనా జైలుకి వెళ్ళిన తర్వాత మంచి వ్యక్తుల్లో మారొస్తారు, కానీ వీళ్ళు మాత్రం అక్కడ ఉండే పెద్ద ఖైదీలతో కాన్వర్జేషన్ మొదలుపెట్టి వాళ్ళ దగ్గర కొన్ని టిప్స్ నేర్చుకుని బయటకు వచ్చారు. అయితే జైల్లో ఏం జరిగిందంటే జైల్లో మిర్చి బాబా అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు. ఈయనేమి స్పీచ్లు ఇచ్చి ఖైదీలు మార్చడానికి లోపల రాలేదు. తమ దగ్గరికి పూజ చేయించుకోవడానికి అని చెప్పి 28 సంవత్సరాల ఒక అమ్మాయి ఇస్తే ఆ అమ్మాయిని రేప్ చేసి జైలుకి వచ్చాడనమాట.
అయితే ఈ మిర్చి బాబాకి మధ్యప్రదేశ్లో పొలిటికల్గా చాలా సపోర్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ లీడర్ దిగ్విజయ్ సింగ్ అండ్ అలాగే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ వీరిద్దరూ కూడా మంచి క్లోజ్. సో ఇంత పొలిటికల్ సపోర్ట్ ఉంటే వెంటనే బయటకు వచ్చేస్తాడు కదా. 6 నెలల్లోనే ఈ మిర్చి బాబా బయటకు వచ్చేసాడు. ఈ మిర్చి బాబా బయటకు వచ్చిన తర్వాత చంద్రిక వాళ్ళ బ్రదర్ అండ్ హస్బెండ్ వీళ్ళు కూడా బయటకు వచ్చేసారు. ఇలా బయటకు వచ్చిన తర్వాత పొలిటికల్గా మనకు ఎంతో కొంత సపోర్ట్ ఉండాలని చెప్పి ఈ మిర్చి బాబాతో పరిచయం పెంచుకొని వీళ్ళు నెక్స్ట్ చేసే క్రైమ్లో మంచిగా జరగాలని చెప్పి ఈ బాబా చేత పూజలు కూడా చేయించుకున్నారంట. ఈ మిర్చి బాబా సహాయంతో పొలిటికల్గా మధ్యప్రదేశ్లో బాగానే సపోర్ట్ సంపాదించారు. ఎలాగో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ఫేక్ ఫైనాన్స్ కంపెనీని మళ్ళీ ఓపెన్ చేశారు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో అడల్ట్ కంటెంట్ ఇంకొంచెం డోస్ పెంచి ఇంకొంతమంది ఫాలోవర్స్ని దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇది ఒక ఫేక్ కంపెనీ అని చెప్పి జనాలకు తెలిసిపోవడంతో బిజినెస్ అంతగా రన్ అవ్వడం ఆగిపోయింది. ఇలా ఆగిపోయిన తర్వాత ఒక కొత్త ఐడియాని ఎలాగైనా సరే ఆలోచించాలని చంద్రిక ఒక కొత్త ఐడియాని ఆలోచించింది. అదేంటంటే Shaadi.comలో ఒక ఫేక్ ఐడెంటిటీతో అవినాష్కి ఒక కొత్త అకౌంట్ని క్రియేట్ చేసింది. తన ఆధార్ కార్డును కూడా మార్చేసింది. వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటకు వెళ్ళిపోయి ఒక ఫేక్ ఆధార్ కార్డుతో ఒక ఫ్లాట్ తీసుకుని కేవలం దాంట్లో అవినాష్ ఫోటోలు మాత్రమే అప్లోడ్ చేసేది. అవినాష్ దాంట్లో ఏం చేసేవాడంటే పెద్ద పెద్ద మేడలతోనూ అండ్ అలాగే కార్లతోనూ ఒక 2 కుక్కలతోనూ బాగా రిచ్ లైఫ్ని బ్రతికేటట్టుగా అండ్ అలాగే ఫ్లైట్స్, హోటల్స్, ఇలా రిచ్ హోటల్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. అంటే అప్లోడ్ చేసేది అవినాష్ కాదు, చంద్రిక అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఫేక్ ప్రపంచాన్ని చంద్రిక అవినాష్ కోసం సృష్టించి పెట్టింది. అంటే డబ్బులు ఎలా వస్తాయని చెప్పి చాలామంది అడుగుతుంటారు కదా. తన బయోలో నాకు ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, దాని నుంచి స్టీల్ కాదు బంగారం కురుస్తుందని చెప్పి ఆ బయోలో పెట్టింది. సో ఇలా గడుస్తూ ఉండగా 34 సంవత్సరాలు గల ఒక ఆమె, ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన ఆమె అవినాష్కి మెసేజ్ చేసింది. అవినాష్ తనతో పరిచయం పెంచుకుని చాలా రోజుల పాటు చాలా చోట్లకు తిరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఎంత రిలేషన్ అంటే వాళ్ళిద్దరూ ఫిజికల్గా కలిసేంత రిలేషన్ ఏర్పడింది. ఇలా ఏర్పడిన తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఇదే క్రమంలో అవినాష్కి ఒక అమ్మ అండ్ అలాగే ఒక కొడుకు ఉన్నారని చెప్పేసి అవినాష్ తనతో చెప్పేశాడు. దానికి కూడా ఆమె అంగీకరించింది. ఇక ఎలాగైనా సరే పెళ్లి చేసేసుకుందాం అనుకునే టైంలో తన స్టీల్ ఫ్యాక్టరీకి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా పెంచడానికి ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పి ఈ 34 సంవత్సరాలు గల ఆమెని డబ్బులు అడిగాడు. అయితే తను ఒక బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తుంది. తను ఎప్పటి నుంచో సేవింగ్స్ చేసుకున్న 60 లక్షలు అండ్ అలాగే తన దగ్గర ఉన్న 5 లక్షల గోల్డ్ ఇవన్నీ కూడా అవినాష్కి ఇచ్చేసింది. ఇలా జరుగుతుండగానే ఇక 2-3 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనుకునే టైంకి అవినాష్ ఈమెని తన ఇంటికి పిలిచాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిని కొడుకుని ఈమెకు పరిచయం చేయాలి కదా. మరి ఇక్కడ తల్లి ఎవరు అనుకుంటున్నారు? మన హాట్ మిర్చి బజ్జీ చంద్రికనే. భారతీయుల్లోని ముసలి కమలాసంలో నటించి అవినాష్కి తల్లిలా నటించింది. అక్కడికి వచ్చిన తర్వాత డ్రింకులు నిద్రమాతలు కలిపేసి ఆమెకి ఇచ్చేసింది. ఇక అది తాగిన ఆమె స్పృహ లేకుండా పడిపోయింది. ఆ తర్వాత అవినాష్ ఆమెను రేప్ చేస్తుండగా వీడియో రికార్డ్ చేసింది. ఇక అక్కడి నుంచి అవినాష్ పెళ్లి విషయమే ఎత్తడం మానేశాడు. ఇక ఆ తర్వాత ఆవిడతో మాట్లాడటమే మానేశాడు. ఎందుకు పెళ్లి విషయం ఎత్తట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని గట్టిగా ప్రశ్నిస్తే చంద్రిక ఈ వీడియో చూపించి బెదిరించింది. ఒకవేళ ఈ విషయం కనుక బయటకు వస్తే మీ భాగోతం మొత్తం బయటకు వచ్చేస్తుంది, సో సైలెన్స్గా ఉండు అని చెప్పి చంద్రిక బెదిరించింది. ఇక ఈ విషయం తెలిసిన ఈవిడే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆమెకి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి డాక్టర్స్ కూడా చూపించారంట. ఇక ఆ తర్వాత ఇదే ప్లాన్ని వేరే వాళ్ళ మీద కూడా ఎగ్జిక్యూషన్ చేశారు. ఆ ఏరియాలో దగ్గరగా ఉన్న ఒక బ్యూటీషియన్ మీద కూడా అవినాష్ ఇదే ప్లాన్ని ఎగ్జిక్యూషన్ చేయడంతో ఆ బ్యూటీషియన్ కూడా సేమ్ ఇలాగే మోసం చేసి చాలా వరకు డబ్బులు దొబ్బేశారు. ఆల్రెడీ ఈ థెరపీ తీసుకుని ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన మొదటి విక్టిమ్ ఉంది కదా, ఆమె ఎలాగైనా సరే వీళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇలా మొదటి విక్టిమ్ ధైర్యం చేసి వీళ్ళ మీద కంప్లైంట్ చేయడంతో చండీగఢ్ పోలీసులు 2025 సెప్టెంబర్ 2వ తారీఖున అవినాష్ని అరెస్ట్ చేశారు. కానీ చంద్రిక మాత్రం చాలా తెలివిగా తన 6 ఏళ్ల బాబుని తీసుకుని ఎక్కడికో పారిపోయింది. అయితే వీళ్ళ పాస్ట్ గురించి చూస్తే చీటింగ్, ఫ్రాడ్ అండ్ అలాగే ఫైనాన్షియల్గా చాలామందిని మోసం చేయడం ఇలాంటి కేసులు 8 వరకు వీళ్ళ మధ్య బుక్ అయ్యాయంట. అయితే చంద్రిక గురించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చండీగఢ్ ఇలా 3 స్టేట్ పోలీసులు ఎదుగుతున్నా సరే ఇప్పటికీ చంద్రిక దొరకలేదు. అయితే ఈ కేసు గురించి మనం ఇండెప్త్గా ఆలోచిస్తే సోషల్ మీడియాలో కనబడుతున్న ప్రతి ఫేస్ కూడా రియల్ కాదు. వాళ్ళ ఫేసెస్ వెనకాల రియల్ ఇంటెన్షన్స్ వేరే ఉంటాయని చెప్పి ఈ కేసు నిరూపించింది. అయితే చివరిగా ఒక మాట, సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే బయట కావచ్చు, ఎవరైనా సరే మనం రిలేషన్షిప్లో ఉంటాము అని చెప్పి మనం జీవితంలో కోలుకోలేని అమౌంట్ వాళ్ళు డిమాండ్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తున్నారని అర్థం.
ఒకవేళ ఇలాంటి ఫ్రాడ్లో కనుక మీరు ఇరుక్కుంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఇన్ఫర్మేషన్ ఎంతవరకు విన్నారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.